పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నెల క్రితం ఈ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోయిన తొలి ఎంపీగా పుట్టా మహేష్ రికార్డులకెక్కారు. 2 నెలల తర్వాత ఈ ఎంపీ తన నియోజకవర్గానికి వచ్చారు. ఏదో అవార్డులు సాధించి ఏలూరు ప్రతిష్ట పెంచారన్న రేంజ్లో డ్రగిస్ట్ ఎంపీకి స్వాగతం పలికారు టీడీపీ క్యాడర్. డ్రగ్స్ కేసులో బెయిల్పై ఉన్న పుట్టా మహేష్కు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనను ఎంపీగా గెలిపిస్తే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో డ్రగ్స్ లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రజల్ని నమ్మించి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఎంపీయే పక్క రాష్ట్రంలోని ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుని అడ్డంగా బుక్ అయ్యాడు. పొరుగు రాష్ట్రంలో ఏపీ పరువు తీశాడు. ఆయనే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కటం దేశంలో ఇదే ప్రథమం. అదేవిధంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని స్టేషన్ బెయిల్ పొందటం కూడా రికార్డే. అరుదైన 2 రికార్డులు సొంతం చేసుకుని ఏలూరులో అడుగుపెట్టిన ఎంపీ పుట్టా మహేష్ కు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. టీడీపీ తీరు చూసి ఏలూరు నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తినా ఎంపీగా గెలిపించాం అని ఆవేదన చెందుతున్నారు. జిల్లాతో ఏమాత్రం సంబంధం లేకపోయినా టీడీపీలో కీలక నేతల రాజకీయ వారసుడు కావటంతో స్థానిక నేతలను పక్కన పెట్టి చంద్రబాబు పుట్టా మహేష్ కు ఏలూరు ఎంపీ టికెట్టును కేటాయించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ సొంత మనిషంటూ హడావుడి చేశారు. టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుతం కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే అయిన పుట్టా సుధాకర్ యాదవ్ పుత్రరత్నం కావటం, అలాగే సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు కావటంతో మహేష్ కు ఏలూరు ఎంపీ టికెట్ తేలిగ్గా వచ్చేసింది. అంతే ఈజీగా ఎంపీగా గెలిచాడు. అయితే డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ప్రజా సంఘాలు ఎంత మొత్తుకున్నా టీడీపీ నాయకత్వం పట్టించుకోలేదు. పార్టీ అధిష్టానం డ్రగ్స్ ఎంపీకి మద్దతుగా నిలవగా లోకల్ క్యాడర్ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో హడావుడి చేసిన టీడీపీ శ్రేణులు ఏలూరులో కూడా అంతే హంగామా చేశారు. ఏలూరులో క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్న పుట్టా మహేష్ కుమార్ మొదట్లో స్నేహితులు పిలిస్తే వెళ్లాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పార్టీలో పాల్గొన్నవారు ఎవరూ తనకు తెలియదని చెప్పారు. పైగా డ్రగ్స్ కేసులో తనకు క్లీన్ చిట్ లభిస్తుందని చెప్పడంతో మీడియా ప్రతినిధులే అవాక్కయ్యారు. పోలీసులే బహిరంగంగా ఏలూరు ఎంపీకి పాజిటివ్ వచ్చిందని చెప్పగా ఇప్పుడు క్లీన్ చిట్ ఎలా వస్తుందని చర్చించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ ప్రచారం చేసిన వ్యక్తి అదే కేసులో దొరికిపోవడంపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎందరో ప్రముఖ నేతలు ఏలూరు ఎంపీలుగా విజయం సాధించి కేంద్ర మంత్రులుగా రాణించారు. ఏలూరు ఖ్యాతిని పెంచారు. కానీ ఇద్దరు నేతల రాజకీయ వారసుడిగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీగా గెలిచి ఏలూరు పరువు తీశారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ పెద్దలు చక్రం తిప్పి పొరుగు రాష్ట్రంలో ఉన్నది తన శిష్యుడి ప్రభుత్వమే గనక ఏలూరు ఎంపీని డ్రగ్స్ కేసు నుంచి బయటపడేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఆ ధైర్యంతోనే తనకు క్లీన్ చిట్ వస్తుందని పుట్టా మహేష్ చెప్పాడా అన్న చర్చ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. మరి ఎంపీపై డ్రగ్స్ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.